అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో ప్రజెంట్ మన మదనపల్లి మార్కెట్ స్టాక్ అలాగే నిన్న ములకల్చూరు మార్కెట్ అయితే ఛానల్ అయితే అప్డేట్ అయ్యలేదు. సో ప్రజెంట్ ములకల్చూరు మార్కెట్ అప్డేట్ కూడా ఇస్తాను, ఎందుకంటే నేను ములకల్చూరు అయితే మిస్ అయింది. సో సారీ ఫర్ డిలే, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ టు ఆల్. సో ఇంకా ప్రజెంట్ స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అలాగే లైక్ చేయండి. వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కుడి చేతి పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే ఎడమ చేతి పక్కన లైక్ బటన్ ఉంటుంది. మీరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. ఇంకా స్టాక్ విషయం మాట్లాడుకున్నట్టయితే ముందుగా ఈ పక్క లైన్ జీపీఆర్ మడి లైన్లో మాట్లాడుకుంటే లైన్లో పెద్దగా మార్పు అయితే లేదు, ఇంచుమించు నేట్లాగే స్టాక్ అయితే ఉంది. అలాగే ఆ పక్క లైన్ మాట్లాడుకున్నా కూడా పెద్దగా మార్పు అయితే లేదు, ఇంచుమించు నేట్లాగే ఉంది. ప్రస్తుతానికి వచ్చేసి 6:30 అయితే అవుతుంది. ఒక 30 మినిట్స్ వెయిట్ చేసాము. మామూలుగా అప్డేట్ వచ్చేసి 6 గంటలకి ఇస్తూ ఉంటాయి. సో తర్వాత ఒక 30 నిమిషాలు లేట్ అవుతే ఏమవుతుందనే ఉద్దేశంతో వీడియో అనేది లేట్గా చేస్తుండే. సో ప్రజెంట్ స్టాక్ అయితే ఇంచుమించు నేట్లాగే ఉంది. మళ్ళీ గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. ఆల్రెడీ పండగ అయిపోయింది, మరి పండగ అయిపోయినా కూడా స్టాక్ అనేది మాత్రమే ఉంటుందా లేదా మళ్ళీ తర్వాత ఏమైనా పెరిగే ఛాన్స్ ఉంటుంది చూడాలి. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నట్టు ఇంచుమించు నేట్లాగే తక్కువగానే వచ్చింది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉండొచ్చు, ఏమి ఎట్లా చూడాలి. నిన్న ములకల్చూరు మార్కెట్ 2 యాక్షన్కి వచ్చేసరికి వేలంపాట్లు 3.70 రూపాయల వరకు అయితే వెళ్ళాం. మీకు తక్షణ కానీ నందుగా కానీ కావాలనుకోండి, కింద నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. దయచేసి కావాల్సిన వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి. ఇది వచ్చేసి ఆల్రెడీ 20 కటింగ్స్ అయితే కంప్లీట్ అయిన తర్వాత కూడా తోటను ఏ విధంగా చూడొచ్చు ఆఫ్టర్ యూజింగ్ దట్ తక్షణ.